ప్రపంచంలో తమ దేశ చరిత్రని తెలియనీయకుండా, ప్రజలకు తెలియకుండా చేయబడినటువంటి ఒకే ఒక్క దేశం మన భారతదేశం. ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున చర్చకొస్తున్నటువంటి అంశం అన్నమాట. ఏవైతే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మనం పోరాడినటువంటిది 1000 సంవత్సరాల పోరాటాలు. ఖిల్జీల దగ్గర నుంచి, అక్బర్ల దగ్గర నుంచి, బాబర్ల దగ్గర నుంచి, పోర్చుగీస్ వాళ్ళ దగ్గర నుంచి, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఇంతమంది మీద ఇన్ని సంవత్సరాలైనా సర్వైవ్ అయ్యాం. భారత జాతి, హిందూ జాతి బ్రతికింది, ఎంతో నష్టపోయింది. కానీ ఇన్ని పోరాటాల ఫలితంగా ఇది కాపాడబడింది. ఈ పోరాటాల గురించిన చరిత్ర ఎవరికైనా తెలుసా? మన పిల్లలకి తెలుసా? మన భావితరాలకు తెలుసా? అసలు మన ప్రజా పాలకులకు తెలుసా? లేదు. ఎందుకోసం? పుస్తకాలు రాసినటువంటి వామపక్షీయులు, రాయించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ చరిత్ర అంతా తెలిస్తే గాంధీ గొప్పోడు, నెహ్రూ గొప్పోడు అనేటటువంటి స్టేజీ పోతుంది. అబ్బో వాళ్ళందరూ ఇంత పోరాడారంట అని వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో చెడగొట్టడం అన్నది ప్రపంచంలో వ్యక్తి స్వార్థం కోసం, కుటుంబ స్వార్థం కోసం దేశ సంస్కృతి, దేశ యొక్క పోరాటాల చరిత్రని నాశనం చేసిన ఏకైక దేశం కింద భారత్ నెలకొల్పుతుంది.